నమస్తే, వెల్కమ్ టు పీపుల్స్ డైరీ న్యూస్. నేను మీరు అనేది మనం గతంలో ఆర్టీఐ మాజీ కమిషనర్ శంకర్ నాయక్ గారి గురించి వార్తలు వేస్తే తన పరువు నష్టమైనట్టు, తన పరువు పోయిందని 5 కోట్ల నష్టానికి సంబంధించి పరువు నష్టం దావా వేసిండు. ఈరోజు మనకు నోటీసు రావడం జరిగింది. అయితే మీరు శంకర్ నాయక్ గారు, మీరు 5 కోట్లు కాదు 500 కోట్ల పరువు నష్టం దావా వేసినా కూడా పీపుల్స్ డైరీ అనేది కూడా భయపడదు. ఇప్పటి నుంచి మీ యొక్క అరాచకాలు, మీ యొక్క బండారాలు, మీ యొక్క అక్రమాలను కూడా మేము ప్రజల ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాం. మీరు గత ప్రభుత్వంలో ఒక ఆర్టీఐ కమిషనర్గా ఉన్నప్పుడు ఎన్ని అక్రమాలు చేస్తారో ఒక్కొక్కటిగా మేము చిట్టా బయటకు తీస్తున్నాం. అవన్నీ కూడా అతి త్వరలో ప్రజల ముందుకు పెట్టబోతున్నాం. అసలు నోటీసులో ఏముందో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. మనకు నోటీసు రావడం జరిగింది. మినిస్టర్ ఆఫ్ లా, జస్టిస్ అండ్ అదేవిధంగా ఎవరైతే అడ్వకేట్ పెట్టుకున్నారో అతని పేరు, ఇటు మన పీపుల్స్ డైరీ ఆఫీస్, అదేవిధంగా మన డీటెయిల్స్ అన్ని ఎంతమందికి, ముగ్గురికి వచ్చినాయి. పీపుల్స్ డైరీ ఆఫీస్కి వచ్చినాయి, బండి కుమార్ అండ్ అదే వాళ్ళ ఇద్దరికి రావడం జరిగింది. అండర్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ మై క్లయింట్ శ్రీ గుగులోత్ శంకర్ నాయక్ భాగ్య అండ్ popularly known as Shankar Nayak, aged about 35 years, Telangana State Information Commissioner, former RTI Commissioner, currently residing at house number 4-118/1, Alia Tanda, Usrikalapalli, Singareni Mandal, Khammam District, Telangana State 507123. I am issuing the following legal notice to you for your immediate compliance. My client represents that my client was former State Information Commissioner and Telangana State, did PhD post graduation from the University of Hyderabad. My client represents that his wife is the absolute owner, possessor and cultivator of agricultural land bearing survey number that is 548/37/5/4, admitting Act 1 and 1 acre 20 guntas under which Schedule 1/70 Act, bounded as north remaining land of plaintiff and their family members అనేటువంటి ఒక నోటీస్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏమని మెన్షన్ చేసిండు అంటే 548/37/5/4 అనేటువంటి సర్వే నంబర్ను అతను మెన్షన్ చేయడం జరిగింది. కానీ మనమైతే పచ్చిపాల భద్రయ్య గారి గురించి ఆ వార్తను వేసాం కదా. మన సర్వే నెంబర్ వచ్చేసి 548/37/4 అనేటువంటి సర్వే నెంబర్ గురించి మనం పోరాటం చేసినాం. ఇది అతనికి ఎందుకు సంబంధం అవుతుంది చెప్పండి? అతనే ఒప్పుకున్నాడు ఇక్కడ రాంగును. మనం పోరాటం చేసింది ఈ సర్వే నెంబర్ గురించి, ఏది 5/4 గురించి. కానీ అతను నోటీసు పంపించింది 548/37/5/4. మరి ఇక్కడ ఎవరు దొంగ, ఎవరు మంచి అనేది కూడా ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి. ఆల్రెడీ ఇక్కడ శంకర్ నాయక్ గారు మీరే ఒప్పుకున్నారు ఇది నా సర్వే నెంబర్ అని. కానీ మేము పోరాటం చేస్తుంది, మేము వార్తలు రాసింది కేవలం 548/37/4 అనే సర్వే నెంబర్ గురించి చేసాం. ఆల్రెడీ ఇక్కడే కదా క్లియర్ కట్గా అర్థమైంది. మీరే ఒప్పుకున్నారు ఇక్కడ సర్వే నెంబర్, అవునా కాదా? ఒక్కసారి మన నోటీసులోనే ఉంది కదా, మేమేం అధ్యయలే కదా. మీరు ఒక్కసారి మళ్ళీ ఆ నోటీసును ఒకసారి రిమైండ్ చేసుకోండి, ఒకసారి తిరిగేయండి. దీని గురించి ఉంది. ఇన్ని జరిగినా కూడా మరి ఎందుకు మీరు ఆల్రెడీ మీరు చేసిందే తప్పు అయినా కూడా దీన్ని మీరే ఇక సాధించాలని నోటీసులు పంపుతున్నారా శంకర్ నాయక్ గారు? శంకర్ నాయక్ గారు, ఇంకొక విషయం, మీరు మాకు అధికారికంగా ఆహ్వానం పలికిళ్ళు, ఓకే, మేము స్వాగతిస్తున్నాం. ఇప్పటి నుంచి మీ అరాచకాలు, మీరు ఆర్టీఐ కమిషనర్గా ఉన్నప్పుడు రెవెన్యూ శాఖలో అదేవిధంగా ఇతరత్ర శాఖలో ఎన్ని అరాచకాలు, ఎన్ని అక్రమాలు చేస్తారో ఇప్పటి నుంచి మీ ముందు ఉంచుతాం. ఆల్రెడీ ఈ చిట్టా అంతా మేము గ్యాదర్ చేసుకుంటున్నాం. అతి త్వరలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ముందు మీ చిట్టా ఉంచబోతున్నాం. అతి త్వరలో ప్రశ్నిస్తే దాడులు చేయడం, ప్రశ్నిస్తే గొంతులు నొక్కడం, ఇదేమైనా ఫ్యాషన్ అయిపోతుంది ఈ మధ్య కాలంలో.
అచ్చి రాని ఆధారాలతో కాదు, పకడ్బందీ ఆధారాలతో పీపుల్స్ డైరీ మీ ముందుకు వచ్చింది కాబట్టి అలాంటి వార్తలను నిక్కచ్చిగా నిర్భయంగా వార్తలు వేసింది. దానికి మీరు నోటీసులు పంపిస్తారా శంకర్ నాయక్ గారు? మీరు ఎన్ని నోటీసులను పంపించుకోండి శంకర్ నాయక్ గారు. ఆల్రెడీ మీరు ఇక్కడ మీ తప్పును ఒప్పుకున్నారు. మీ తప్పును ఎక్కడ 548/37/5/4లోనే మీరు తప్పు ఒప్పుకున్నారు. కానీ మేము పోరాటం చేసింది 547/37/54 మేము పచ్చిపాల వాళ్ళ గురించి మేము భారతదేశం. మీకు ఇదే సర్వ నెంబర్ అయితే ఇందులో పోరాటం చేసుకోండి. కానీ పక్క దాంట్లో ఎందుకు? మీరు పక్కోళ్ళ దాంట్లో మీరు కబ్జా చేసి మీరు ఏం ఉద్ధరిద్దామని? మీరు అవన్నీ కేసులు, అక్రమ కేసులు, ప్రశ్నించులోని అక్రమ కేసులు పెడుతున్నావు. అన్నోన్ పర్సన్ మీద అక్రమ కేసులు పెట్టారు మీరు శంకర్ నాయక్ గారు. అధికారులను కూడా వాళ్ళ యొక్క సమయాన్ని కూడా వృధా చేస్తున్నావు, కోర్టుల యొక్క సమయాన్ని వృధా చేస్తున్నావు. మాట్లాడుకో వాళ్ళతో ఒక్కసారి వచ్చి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని. కోర్టుల సమయాన్ని వృధా చేస్తున్నావు, అధికారుల సమయాన్ని వృధా చేస్తున్నావు. ఉన్నతమైనటువంటి హోదాలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మీరు టైం వృధా చేస్తున్నారు. ఇంకొక కొన్ని ఎవిడెన్స్ మన దగ్గర ఉన్నాయి. ఇవన్నీ మనం ఆల్రెడీ ఇగో రెండు కోసం జూమ్ చేద్దాం. ఆల్రెడీ ఖమ్మం కారేపల్లి పిఎస్ నుంచి కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. అదేవిధంగా జూమ్ చేద్దాం. పచ్చిపల్ల భాగ్యమ్మ కంప్లైంట్ చేసింది ఎవరి మీద? గూగుల్తో శంకర్ నాయక్ మీద ఆల్రెడీ ఉంది. వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు. అయినా కూడా ఇప్పటికి కూడా అబ్స్కాన్లు ఉన్నాడు శంకర్ నాయక్ గారు, కూడా అబ్స్కాన్లు ఉన్నాడు, అందరికీ తెలుసు. అంటే నువ్వు తప్పు చేయనప్పుడు ఎందుకు అబ్స్కాన్లు ఉండాలి? సరే మీకు ఆర్టీఏ కమిషనర్గా చేస్తున్న మీరు ఎన్ని లూసుకులు చేస్తుందో తెలుసు. కానీ అంతకుముందు ఎలాంటి అక్రమాలు చేస్తుందో తెలవాలి కదా ప్రజలకు కూడా. మేము ముందు ఉంచుతాం. చూడండి, ఇగో భూమి కావాలని రాత్రికే సరే మనం ఎవరైనా కూడా పూజించాల్సిందే. ఇగో దేవుళ్ళతోటి ఆయన ఇంకా అది చేస్తున్నాడు, అరాచకాలు చేస్తున్నాడు. దేవుళ్ళ పేరుతో ఇవన్నీ అవసరమా? ఒక్కసారి చెప్పండి ప్రజలారు మీరు కూడా. ఇంకొకటి చూడండి, రైతుల వాంగ్మూలము గత 60 సంవత్సరాలుగా ఇదేంటిది 60 సంవత్సరాలుగా పచ్చిపాల భద్రయ్య గారు ఈ భూమిని సాగు చేసుకుంటున్నారు. పచ్చిపాల వంశస్థులు సాగు చేసుకుంటున్నటువంటి విషయాన్ని కూడా గ్రామస్తులు తీర్మానించిండ్రు. మరి ఇది కూడా రాంగ్ అంటారా శంకర్ నాయక్ గారు? చూడండి, ఇక్కడ 548/37/54 విస్తీర్ణంలో ఉన్నటువంటి పచ్చిపాల భద్రయ్య అనేటువంటి ఇది ఉంది కదా, ఎకరం 20 గుంటలని కూడా ఆల్రెడీ పట్టాదారు పాసు పుస్తకం కూడా వచ్చింది కదా శంకర్ నాయక్ గారు. ఒకసారి చూడండి, ఆల్రెడీ ఎంఆర్ఓ కూడా ఆల్రెడీ పచ్చిపాలె భద్రయ్య గారిది అని ఇచ్చిండు కదా. ఒకసారి ఆర్టీఐ కమిషన్ ద్వారా, మామూలుగా ఆర్టీఐ యాక్ట్ ద్వారా దరఖాస్తు అప్పీల్ చేస్తే వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చింది. ఆల్రెడీ ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తహసీల్దార్ సింగరేణి మండలం ఉంది కదా. ఇది కూడా రాంగ్ అంటారా శంకర్ నాయక్ గారు? ఇంకొకటి, వీళ్ళందరూ సంతకాలు పెట్టలేదా? ఇవన్నీ వట్టిగానే మేము వేసామా? మీరేదో పరువు నష్టం దావా వేస్తున్నారని చెప్తున్నారు. అన్ని ఎవిడెన్స్ తోనే కదా మేము వేసింది వార్తలు. చూడండి, ఇంకొకటి, సాక్షాత్తు మన వైరా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో కూడా చూడండి వాళ్ళ బాధితులు. ఇతను ఈ భూమి కోసం, భూమి కాపాడుకోవడానికి పచ్చిపాల భద్రయ్యేటువంటి వ్యక్తి పురుగుల మందు తాగినండి, పురుగుల మందు. ఈ కాలంలో ఆయనకి ఏందండి ఈ తంట ఎందుకు? ఈ ముసలోళ్ళ ప్రాణాలతోటి చెలగాటం ఆడుతున్నారు శంకర్ నాయక్ గారు మీరు. చూడండి, హద్దురాలను కూడా బీకేసిండ్లు. పాపం అంటే సేవాలాల్ గారి యొక్క బొమ్మ అంటే ఫ్లెక్సీ పెట్టుకొని పూజలు చేసిండ్లు. దేవుని పేరుతో కూడా ఇవన్నీ చేస్తున్నాడు. పాపం ఆ దేవుడు ఇంకెంత బాధపడుతున్నాడు వీళ్ళు చేసే అరాచకాలకు. చూడండి, ఇవన్నీ ఫోటోలు. మేరమ్మ యాడి పండగ అని పెట్టిండు. ఇంకొకటి మీకు చూపిస్తా ప్రజలరా.
ఇక చూడండి, ఇది ఒక వార్త చూడండి మిత్రులారా. ఆల్రెడీ పచ్చిపాల భద్రయ్య సూసైడ్ చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ గారు కూడా వచ్చిళ్ళు. ఇక్కడ చూడండి పరామర్శించేటువంటి ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ వాళ్ళ భార్య ఉంది, మొన్న మాట్లాడింది కదా, ఈయన వచ్చిండు. ఆ భూపాలటంలో పట్టువదలని భూ విక్రమార్కుడు పచ్చిపాల భద్రయ్య భూ సమస్యను పరిష్కరించిన వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ ఆల్రెడీ పరిష్కరించిండు. ఇంకోటి ఆల్రెడీ వాళ్ళు ఆ ఎమ్మెల్యే సమక్షంలో సంతకాలు పెట్టిండు ఆల్రెడీ. అయినా కూడా ఇది నా భూమి అని కూడా మళ్ళా పోరాటం చేస్తున్నాడు. ఇంకా ఎంతకు తెగించిండో చూడండి. అయినా కూడా మళ్ళీ మేము ఇది చేస్తున్నాం మేము అని చెప్తున్నారు. ఈయన శంకరనాయక్ గారు, మీకు డబ్బులు ఉండొచ్చు కానీ చట్టాలను ధిక్కరించకండి. ఆల్రెడీ అన్ని ఆధారాలతో మేము ముందుకు వెళ్తున్నాం తెలుసు. మేము మళ్ళీ చెప్తున్నాం, మీరు మాకు అధికారికంగా ఆహ్వానం పంపిల్లు. ఇప్పటి నుంచి మీ యొక్క అన్ని చట్టాలను మేము బయట పెట్టేదాకా మేము ఊరుకునే ప్రసక్తి లేదు. మీరు 5 కోట్లు వేశారు కదా, మీ విలువ 5 కోట్లేనా? మీరు 500 కోట్లు వేసుకున్నా కూడా మేము భయపడే ప్రసక్తే లేదు. ఇప్పటికైనా ఆ యొక్క బాధ్యత మాట్లాడే ప్రయత్నం చేసుకోండి. మీరు కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారు, అధికారుల సమయాన్ని కూడా వృధా చేస్తున్నారు. మరిన్ని మంచి కథనాలు పీపుల్స్ డైరీ దినపత్రికలో వస్తాయి. ఛానల్లో కూడా ఎప్పటికప్పుడు ఎక్స్క్లూజివ్గా రాబోతున్నాయి. కీప్ వాచింగ్ పీపుల్స్ డైరీ. థ్యాంక్ యూ సో మచ్.